ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు జాగ్రత్త సూచనలు ఇచ్చారు. అక్రమంగా బాణసంచా తయారీ, నిల్వ లేదా విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఏడాది బాణసంచా ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు ఉదాహరణగా పేర్కొన్నారు. పండుగలను ఆనందంగా జరుపుకోవాలని, భద్రతా నియమాలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్రమ బాణసంచా తయారీ లేదా విక్రయం గురించి తెలిసిన వారు వెంటనే 112కి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలందరూ సురక్షితంగా పండుగను జరుపుకోవాలని ఎస్పీ హితవు పలికారు. ఈ దీపావళి సందర్భంగా, ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మీ దగ్గర ఏదైనా టపాకాయలు తయారీ చేసే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా, ఈ టపాకాయల్ని అనుమతి లేకుండా ఇళ్ల సముదాయాలు ఉన్న ప్లేసుల్లో తీసుకొచ్చి వాటిని నిల్వపరిచిన మనము రీసెంట్గా కూడా చూసాము. ఏలూరు జిల్లాలోనే పోయిన దీపావళి సందర్భంగా ఈ ఉల్లిపాయ బాంబుల్ని ఒడిలో పెట్టుకొని బైక్లో తీసుకెళ్లి ఆ ప్రెషర్ ద్వారా టక్కన పేలిపోయి 2 మృతి చెందారు. ఇట్లాంటి ఘటనలను మనము జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షాపుల్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ ఇట్లాంటి టపాకాయల్ని కానీ భద్రపరిచి మీ భద్రతకి కూడా భంగం కలిగించేలాగా ఉన్నట్లు ఉంటే ఇమీడియట్లీ మీరు 112కి ఫోన్ చేయండి. మా పోలీస్ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా మీ భద్రత కూడా బాగుంటుంది. దానివల్ల ఈ దీపావళి అందరికీ వెలుగులు పంచాలి, సుఖాలని పంచాలి, అంతేకాని కష్టాలను కొని తెచ్చుకోకూడదు. థ్యాంక్ యూ.